ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏది అంటే సీ పోర్ట్స్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో ఉన్న నౌకాశ్రయాల గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ టాపిక్ చాలా చిన్న టాపిక్, అదేవిధంగా ఎగ్జామ్లో 100% గ్యారంటీగా ఒక క్వశ్చన్ వచ్చే టాపిక్. సో ఈజీగా జస్ట్ 5 మినిట్స్లో ఒక మార్క్ సంపాదించుకునే టాపిక్ కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా గుజరాత్లో ఉన్న సీపోర్ట్ ఏది అంటే కాండ్లా సీపోర్ట్. దీన్నే దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ అని చెప్పి పిలుస్తారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి పేరు మీదుగా ఈ పోర్ట్ని పెట్టారనమాట. దీన్ దయాల్ ఉపాధ్యాయ్ అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీకి చెందినవాడు, అంటే బీజేపీకి చెందినవాడు అనమాట. ఈయన ఉత్తరప్రదేశ్లోని మాథురా అనే ప్రాంతంలో జన్మించాడు. నరేంద్ర మోడీ గవర్నమెంట్ అంటే ప్రస్తుతం ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ పేరు మీదుగా చాలా వెల్ఫేర్ స్కీమ్స్ని అంటే సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టింది. అందులో ఇంపార్టెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటంటే దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గ్రామ జ్యోతి యోజన, అంటే ఇండియాలో ఉన్న రూరల్ ఏరియాస్ ఏమైతే ఉన్నాయో ఆ రూరల్ ఏరియాస్ అన్నింటికీ కూడా కంటిన్యూస్గా ఎలక్ట్రిసిటీని ప్రొవైడ్ చేయడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట ఇది. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న సీపోర్ట్స్ గురించి చూద్దాం. మహారాష్ట్రలో ఉన్న సీపోర్ట్స్ ఏంటంటే ముంబై సీపోర్ట్ అండ్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్. ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ని ఏమని పిలుస్తారు అంటే నావసేవ పోర్ట్ ట్రస్ట్ అని చెప్పి కూడా పిలుస్తారు. గోవాలో ఉన్న సీపోర్ట్ ఏది అంటే మార్ ముగావో సీపోర్ట్. గోవాలో ఉన్న సీపోర్ట్ ఏదండి మార్ ముగావో సీపోర్ట్. కర్ణాటకలో ఉన్న సీపోర్ట్ ఏది అంటే నయా మంగళూర్ సీపోర్ట్. నయా మంగళూర్ సీపోర్ట్. కేరళలో ఉన్న సీపోర్ట్ ఏది అంటే కొచ్చిన్ సీపోర్ట్. కొచ్చిన్ సీపోర్ట్. ఈ కొచ్చిన్ సీపోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇండియాలో పెట్టిన ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ సీపోర్ట్ ఏదంటే కొచ్చిన్ సీపోర్ట్. ట్రాన్స్షిప్మెంట్ అంటే ఏంటంటే ఇండియాలో తయారైన గూడ్స్ ఏమైతే ఉన్నాయో ఆ గూడ్స్ని వాహనాల ద్వారా ఈ పోర్ట్కి తీసుకువచ్చి ఈ పోర్ట్ నుండి షిప్పుల్లోకి ఎక్కించి వేరే దేశాలకు తరలించడాన్నే ట్రాన్స్షిప్మెంట్ అని చెప్పి అంటారనమాట. భారతదేశంలో పెట్టిన మొదటి ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ ఏది కొచ్చిన్ సీపోర్ట్. తమిళనాడులో ఉన్న సీపోర్ట్స్ ఏంటంటే చెన్నై సీపోర్ట్ అండ్ ఎన్నోర్ సీపోర్ట్ అండ్ న్యూ టూటికోరిన్ సీపోర్ట్ అండ్ వివో చిదంబరం సీపోర్ట్. ఎన్నోర్ సీపోర్ట్ గురించి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే ఇండియాలో పెట్టిన ఫస్ట్ కార్పొరేట్ సీపోర్ట్ ఏదైనా ఉందంటే అది ఎన్నోర్ సీపోర్ట్. ఇండియాలో పెట్టిన ఫస్ట్ కార్పొరేట్ సీపోర్ట్ ఏది ఎన్నోర్ సీపోర్ట్. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీపోర్ట్ ఏదంటే విశాఖపట్నం సీపోర్ట్. ఇది ఆంధ్రప్రదేశ్లోని విశాఖ డిస్టిక్లో ఉంది. 1941వ సంవత్సరంలో ఈ విశాఖపట్నం సీపోర్ట్లో సింధియా స్టీమ్ నావిగేషన్ అనే ఒక నౌకా నిర్మాణ సంస్థని ఏర్పాటు చేశారు. అంటే షిప్ యార్డ్ అనమాట. నౌకా నిర్మాణ సంస్థ అంటే షిప్ యార్డ్ అని అర్థం. ఈ సింధియా స్టీమ్ నావిగేషన్ అనే షిప్ యార్డ్లో తయారు చేసిన మొదటి షిప్ పేరు ఏం పేరంటే జల ఉషా. ఏం పేరండి జల ఉషా. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1952వ సంవత్సరంలో ఈ సింధియా స్టీమ్ నావిగేషన్ అనే షిప్ యార్డ్ని హిందుస్థాన్ షిప్ యార్డ్గా పేరు మార్చారు. ఏమని పేరు మార్చారు? హిందుస్థాన్ షిప్ యార్డ్గా పేరు మార్చారు. ఇప్పుడు ఒడిస్సాలో ఉన్న సీపోర్ట్స్ గురించి చూద్దాం. ఒడిస్సాలో ఉన్న సీపోర్ట్ ఏది అంటే పారాదీప్ సీపోర్ట్. ఒడిస్సాలో ఉన్న సీపోర్ట్ ఏది పారాదీప్ సీపోర్ట్. అండ్ వెస్ట్ బెంగాల్లో ఉన్న సీపోర్ట్ ఏదంటే హాల్దియా సీపోర్ట్. నేషనల్ వాటర్వే 1 గుండా గంగా రివర్ అంటే గంగా నది ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ లేదా ప్రయాగరాజ్ అనే ప్రాంతం నుండి బీహార్ మీదుగా వెస్ట్ బెంగాల్లోని హాల్దియా అనే ప్రాంతం వరకు వస్తుంది. ఈ హాల్దియా అనే ప్రాంతంలో ఉన్న పోర్ట్ ఏది అంటే హాల్దియా సీపోర్ట్. హాల్దియా సీపోర్ట్. ఇండియాలో ఉన్న సీపోర్ట్స్ గురించి ఒకసారి రౌండప్ చూసేద్దాం. ఇండియాకి వెస్ట్ కోస్ట్లో ఉన్న అంటే పశ్చిమ తీరంలో ఉన్న సీపోర్ట్స్ ఏంటంటే కాండ్లా సీపోర్ట్. ఇది గుజరాత్లో ఉంది. దీనినే దీన్ దయాల్ పోర్ట్ ట్రస్ట్ అని చెప్పి పిలుస్తారు. అండ్ మహారాష్ట్రలో ఉన్న సీపోర్ట్స్ ఏంటంటే ముంబై సీపోర్ట్ అండ్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్. దీన్నే నావసేవ పోర్ట్ ట్రస్ట్ అని చెప్పి కూడా పిలుస్తారు.
గోవాలో ఉన్న సీపోర్ట్ మార్ముగావో సీపోర్ట్, కర్ణాటకలో ఉన్న సీపోర్ట్ నయా మంగళూరు సీపోర్ట్, అండ్ కేరళలో ఉన్న సీపోర్ట్ కొచ్చిన్ సీపోర్ట్, అండ్ తమిళనాడులో ఉన్న సీపోర్ట్స్ ఏంటంటే చెన్నై సీపోర్ట్, ఎన్నోర్ సీపోర్ట్, న్యూ టూటికోరన్ సీపోర్ట్, అండ్ వివో చిదంబరం సీపోర్ట్. ఆంధ్రప్రదేశ్లోని సీపోర్ట్ ఏంటంటే విశాఖపట్నం సీపోర్ట్, ఒడిస్సాలోని సీపోర్ట్ ఏదంటే పారాదీప్ సీపోర్ట్, అండ్ వెస్ట్ బెంగాల్లోని సీపోర్ట్ ఏదంటే హాల్దియా సీపోర్ట్. ఇప్పుడు మనం చెప్పుకున్న టాపిక్ నుండి ఒక 4 క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఈ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏదంటే ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్షిప్మెంట్ సీపోర్ట్ ఏది? సెకండ్ క్వశ్చన్ ఏదంటే ఇండియాస్ ఫస్ట్ కార్పొరేట్ సీపోర్ట్ ఏది? అండ్ థర్డ్ క్వశ్చన్ ఏదంటే హిందుస్థాన్ షిప్ యార్డ్ ఏ స్టేట్లో ఉంది? అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఏదంటే కాండ్లా సీపోర్ట్కి మరొక పేరు ఏంటి? ఇక్కడితో సీపోర్ట్స్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ కంప్లీట్ అయిపోయింది. ఈ టాపిక్ చాలా చిన్న టాపిక్, అదేవిధంగా ఖచ్చితంగా ఒక మార్క్ వచ్చే టాపిక్ అనమాట. సో అందరూ ఈ టాపిక్ని బాగా చదువుకోండి అండ్ ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి